అయితే ఆ చేసిన దాన్ని ప్రత్యక్షంగా లంకానగర్లో రావణ నిర్మూలన జరిగిన తర్వాత ఆసనం మీద కూర్చోపెట్టి దాన్ని పూర్తి చేయించాడు. ఇది రాముడు చేసినటువంటి. రాజుగా నిజానికి అప్పుడు పట్టాభిషేకం కాదు, సాగరపు ఆవలి ఒడ్డునే రాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసేయడం అయిపోయింది. సత్వాన్ని పెంచాలి, రజస్సుని త్రుంచాలి, తమస్సుని అణచాలి. ఇది భగవంతుడు మనకి చేసేటటువంటి మహోపకారం ఆచార్య అనుగ్రహంతో. అందుకే నాలో ఉండేటటువంటి అహంకారాన్ని, మమకారాన్ని తొలగించేటటువంటి హే కృష్ణ నీకు మంగళం. వెనకాతల ఉండేటటువంటి కారణభూతమైనటువంటి రజోగుణాన్ని నశింపచేసేటటువంటి హే భగవన్ నీకు మంగళం. ఈ రజోగుణమే రావణాసురుడు కదా. రావణ అని అంటేనే రావయతి, ఏడిపించువాడు అని అర్థం అన్నమాట. లేదు, తగనటువంటి కూడనటువంటి మాటలని పలికేటట్టుగా చేస్తాడు, అది రావణాసురుడు అని అంటాం. ఆ ప్రవృత్తులన్నీ క్రమంగా మనలో భగవంతుడు వేంచేసి ఉండి మనకి తరించాలి అనే కాంక్షని కలిగించి తాను ఈ మధ్య ఉండేటువంటి ఆటంకాలు ఒక్కొక్కటి తొలగించేస్తాడు. మనం చేసేటటువంటి రజ ప్రవృత్తికి కానీ లేదు అహం మమతలకు కానీ కారణం కర్మలు కదా. మనం సుకృత రూప కర్మలు, దుష్కృత రూప కర్మలు రెండు రకాలుగా చేస్తూ ఉంటాం. ఆ చేసిన వాటిని అనుభవించడం కోసం ఈ శరీరాలు అనేటటువంటి బండ్లు మనకి భగవంతుడు ఒకదాని వెంట ఒకటి, ఒకదాని తర్వాత మరొకటి, ఇది ఒక క్రమ పద్ధతిలో తాను ఇస్తూనే పోతూ ఉంటాడు ఆయన. కానీ మనం ఈ బండ్లని కాదు వదలాల్సింది. ఈ బండ్లు తయారు కావటానికి వెనకాతల అవసరం ఉండేటువంటి సంధి ఒకటి ఉంది. ఆ వేళ అక్కడ శకటాసురుడికి సంధి బంధములు ఊడేట్టుగా ఆయన తన్నాడు. ఆయన కాదు పాపం, ఆయన పాదం తన్నింది, వాడు తొలగిపోయాడు. అట్లాగే భగవంతుని యొక్క శ్రీచరణ సంబంధం ఏనాడు మనలో ఏర్పడుతుందో ఆచార్య ద్వారా ఆనాడే ఇక్కడ ఉండేటటువంటి బంధములు మనకు కూడా తొలగిపోతాయి. ఏం బంధాలు? సుకృత దుష్కృతములను ఏర్పరిచే కర్మబంధం తొలగడమే మోక్షం తప్ప శరీరం పోవడం మోక్షం అనరు. ఈ శరీరం పోతే మరో శరీరం, అది పోతే మరొక శరీరాలు ఒకదాని తర్వాత ఒకటి చైన్ లాగా వస్తూనే ఉంటాయి. తొలగాల్సింది కర్మబంధం తొలగాలి. ఈ కర్మబంధం తొలగించే సన్నివేశాన్ని మనకి నిరూపించడం కోసమనే స్వామి మూడవసారి మంగళాశాసనాన్ని అందుకున్నాడు. పొన్రచెగడం ఉదయిత్తాయి పొగడ్పోతి. బంగారపు భ్రాంతి కలిగించేటటువంటి బండి ఇది పొన్రచెగడం. అలాంటి దాన్ని నీ పాదంతో తాకి ఎగరగొట్టేవాయా అంటూ మన వాళ్ళు తనలో ఉండేటటువంటి సుకృత దుష్కృత ప్రభావం కూడా తమ మీద లేకుండా చేయగలడు పరమాత్మ. ఇది మనకి తెలియచేశారు. దాని తర్వాత ఇంద్రుడు కన్ను కుణిలా ఎరిందాయి. మనలో ఈ సుకృత దుష్కృతాలనే కర్మలు ఏర్పడటానికి కారణం మనం కావాలనుకుని చేయటం లేదు. వాటి వెనకాతల కొన్ని రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. వాటికి రుచులు, వాసనలు అని పేరు. రుచులు అనంటే నిన్న మనం ఒకటి తింటే ఈవేళకి కూడా నిన్న ఫలానా రుచికరమైన పదార్థాన్ని నేను తిన్నా, ఏదో మొన్న ఫలానా రుచికరమైన పదార్థాన్ని మేము తిన్నా, ఏదో అటు మొన్న చిన్నప్పుడు రకరకాలైనటువంటి ఆహారాలు మనం తిన్నప్పుడు ఏర్పడేటటువంటి సంస్కారాల్ని రుచులు అని అంటాం. అయితే ఈ రుచులు రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని యాక్టివ్గా పైకి వచ్చి ఉంటాయి, కొన్ని ఎక్కడో అణగారిపోయి ఉంటాయి. నిజానికి మనకి ఇది ఫలానా ఇది ఫలానా అని తెలిసేటటువంటివి ఒక మంచు పర్వతానికి ఉండే అంచు లాంటిది, ఐస్బర్గ్ టిప్ అంతా అంటూ ఉంటారన్నమాట. కానీ అసలు పర్వతం అంతా కింద ఉన్నట్టుగా మనలో కనిపించేటటువంటి రుచులు, వాసనలు చాలా తక్కువ. ఏవైతే మనకి అప్పుడప్పుడు మనం ఇది ఫలానా, దీని రుచి ఫలానా, ఇది ఫలానా, దీని రుచి ఇలా ఉంటుంది ఇది చెప్పగలుగుతాం అంటే అది కేవలం ఒక టిప్ ఆఫ్ ది మౌంటైన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏవైతే కనిపించకుండా లోపలి పొరల్లోకి వెళ్ళి నిల్వ ఉండిపోతాయో అలాంటి వాటిని వాసనలు అని అంటారు. కొంచెం స్పష్టంగా చెప్పుకోవాలంటే బుద్ధిపూర్వకంగా మనం చేసే ప్రవృత్తుల్ని రుచులు అంటారు. మనం కోరుకోకపోయినా కొన్ని ప్రవృత్తులు చేస్తుంటామే, అబుద్ధిపూర్వక ప్రవృత్తులు, వీటిని వాసనలు అని అంటారు. ఇలాంటి
ఏదో సంస్కృత భాషాపరమైనటువంటి నిర్వచనాలు మనకి పెద్దగా అంత మనస్సుకి పట్టవు. దాన్ని యాక్టివ్గా ఉండే మెమరీ, ఇన్యాక్టివ్ మెమరీ అని రెండు కింద విడదీసుకుంటే మనకు సరిపోతుంది. యాక్టివ్ మెమరీ అంటే ఏమిటి? మనం విన్నటువంటివి, మనం చేసినటువంటివి, చూసినటువంటివి, రుచి చూసినవి, ఇవన్నీ మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సో దే ఆర్ యాక్టివ్. అప్పుడు మనకి జ్ఞాపకం వచ్చేటటువంటివన్నీ కూడా యాక్టివ్ మెమరీ అంటాం, రుచులు అని అంటాం. ఎప్పుడో చిన్నప్పుడో లేక పూర్వజన్మలో ఆ పూర్వజన్మలో చేసినటువంటి కార్యాలు కూడా రికార్డ్స్ ఇక్కడే ఉంటాయి. కానీ మనకి జ్ఞాపకం రాకపోవటానికి కారణం అవన్నీ కూడా ఇన్యాక్టివ్ మెమరీ క్రిందకి వెళ్ళిపోయాయి. ఇవి పైకి ఉంటాయి. ఈ రుచివాసన రెండు కూడా జంటలివి. ఈ రెండు కూడా భగవంతుడు తన శ్రీచరణ సంబంధంతో మనలో తొలగించాలి. ఇది ఆచార్యుడు మనకి ప్రసాదించాల్సినటువంటి మహోపకారం. లోకంలో మనం పెంచుకునే అహంత మమతలని, రజోగుణాన్ని, దాని తర్వాత మనకు వచ్చేటటువంటి కర్మలకి మూలమైనటువంటి రుచి వాసనలని తొలగించే విధానాన్ని మనకి చెప్పడం కోసమని గోదాదేవి నిన్న స్వామికి మంగళాశాసనం చేసే సందర్భంలో వత్సాసురుణ్ణి కపిత్తాసురుణ్ణి కూడా కలిపి సంహరించాడు అని చెప్పింది మనకి. వత్సం అంటే దూడ, కనిపించిన ప్రదాన్ని కొరకాలి అనేటిని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది రుచికి నిదర్శనం అంటారు. మరి ఇక వాసన అనేది మనకి కంటికి కనిపించేది కాదు, ఎప్పటిదో పాత మెమరీ అని కదా మనం అనుకున్నాం. దానికోసం మనకి కపిత్తాసురుని చూపించాడు. కపిత్తాసురుడు అంటే వెలగ చెట్టు, వెలగపండు వాసనకి ప్రసిద్ధి. పండిన పండు ఎక్కడ మన గదిలో ఒక చోట పెట్టినట్టయితే ఆ గదంతా గుమ్మని ఆ వెలగపండు వాసన వస్తూ ఉంటుంది. సో వాసనకి వెలగ, రుచికి దూడ. ఇది ఒకదాంతో ఒకటి కొట్టడం ద్వారా రెండు కలిపి ఒకసారి నేను తొలగించి పారవేస్తాను అన్నట్టుగా స్వామి చూపించాడు. ఆండాళ్ తల్లి దాన్ని మనకి వివరించింది. ఇక దాని తర్వాత ఇంద్రుడు చేసినటువంటి ఒక అపరాధాన్ని గురించి భగవంతుడు ఆ ఇంద్రుడి విషయంలో చూపించినటువంటి అపరాధాన్ని క్షమించేటటువంటి గుణాన్ని గురించి మనకి చెప్పడం జరిగింది. మనలో ఎంత చేసినప్పటికీ కూడా ఇదంతా ఏదో నేను నా ప్రయోజకత్వంతో చేసేవన్న భావన ఉంటుంది. ఏ మాట మనం పలికినా ఈ మాటలన్నీ చేరేది ఎవరికి? ప్రతిదీ నేను తింటున్నా నా తృప్తి కోసం, నేను ఆర్జిస్తున్నా నా సంతోషం కోసం, నేను ఇస్తున్నా నా యొక్క సంపద, ఇట్లా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. యూజువల్గా లోకంలో సాగుతూ ఉంటుంది. అలాగే నిజానికి మనం పలికే పలుకులన్నీ ఎవరికి చెందుతాయి? ప్రతి పదము కూడా పైన కనిపించే ఒక ఆకారం, ఆకారానికి లోపల ఒక శరీరం, శరీరం లోపల ఒక జీవుడు, జీవుడు లోపల దేవుడు. ఈ ప్రపంచంలో మనం చూసేది అంతా అలా ఉండేది. అయితే ఈ ఆకారాలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే ఆ లోపల ఉండేటువంటి పరమాత్మ యొక్క ప్రభావం చేత. ఆయనే కనుక నేను ఇప్పుడు ఏర్పరచను అని అనుకున్నట్టయితే ఇవేవి కూడా మనకి లోపల ఏర్పడవు. పదాలు అక్కడ దాకా చెందక మన దగ్గర ఆగిపోతాయి. ఇంద్రుడికి వ్రేపలలో ఉండేటువంటి వాళ్ళంతా ఇంద్ర యాగం చేసి ఆహారాలు అర్పిస్తూ ఉండేవారు. ఇంద్రుడు ఆహారాన్ని నాలో ఉండే భగవంతుడు స్వీకరిస్తున్నాడు, కృష్ణార్పణమస్తు అని తీసుకుని ఉంటే చాలా చక్కగా ఉండేది. ఆహారాలు అతనికి మిగిలి ఉండేవి. కానీ ఆ భావం లేక తినేవాణ్ణి నేనే, మనందరికీ కలిగే భావన కూడా అదే కదా. ఇదంతా నేనే అనుభవిస్తున్నా, నేనే స్వీకరిస్తున్నాను, నా కోసం ఇదంతా, ఈ భావన మనలో ఉంటుంది. ఈ భావన కలిగింది కనుక ఇంద్రుడికి అతనికి పాఠం చెప్పాల్సి వచ్చింది పరమాత్మ. అందుకే తానే మొత్తం అన్ని స్వీకరించేశాడు. నేరుగా తాను ఉండడం చేత ఇంద్రుడు కోపం వచ్చిన తర్వాత అతనికి బుద్ధి వచ్చేట్టు చేసి, నాయనా ప్రతిదీ నాదాకా చెందుతుంది, జాగ్రత్త. ఇది జ్ఞాపకం పెట్టి ఉంటే నిజానికి దేవతలు అంతా మంచివాళ్లే. కానీ దేవతలకి తమ యొక్క స్థితిని, తమ యొక్క గొప్పతనాన్ని తలుచుకుని ఈ మాట జ్ఞాపకం వాళ్ళకి ఎప్పుడు రావడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. చేత వేదాంతేన వ్యుత్పత్తి పూర్యతే అనేది సంస్కృతంలో ఒక నియమం. అంటే వేదాంతం తెలిస్తే తప్ప శబ్దానికి అర్థం తెలియదు అని. మనం చెట్టు అని ఓ దానికి పేరు పెట్టామంటే ఆ చెట్టు అనేది పైన కనిపించే బెరడు, లోపల కాండం, జీవ పదార్థం, అందులో జీవుడు, ఆ జీవుడు వెంట దేవుడును. కనుక నువ్వు చెట్టన్నా దేవుడే, గట్టన్నా దేవుడే,
పక్షి అన్నా దేవుడే, మనిషి అన్నా లోపలుండే దేవుడే. ఏదన్నా ఆ లోపలుండేటువంటి తత్వం దాకా అది చేరితేనే నిజానికి శబ్దానికి అర్థం మనకి సవ్యంగా తెలిసింది అని. ఆ మాట ఇంద్రుడు కూడా మొదట తెలియలేదు. అందుకోసమే భగవంతుడు అదంతా ఆరగించి, ఏదైనా నా దాకా చెందుతుంది సుమా, నీ పేరు చెప్పించినా సరే నాకే చెందాలి సుమా అంటూ నిరూపించినటువంటి సన్నివేశం. ఆవేళ స్వామి రాతిని గొడుగుగా ఎత్తి గోకులంలో ఉండేవారిని కాపాడినటువంటి ఆ వైనం. ఇది మన ఆండాళ్ళ తల్లి చెప్పింది. అయితే ఇవన్నీ మనకి తెలిసేది ఎట్లా? మనం ఏ పదాలు వాడినా తన దాకా చింతించుకునేటంత వరకు చేసేటటువంటివన్నీ ఆయన పాపం సహిస్తూనే ఉంటాడు. ఆ సహిస్తూ ఉంటాడు అనే విషయాన్ని చెప్పడానికి ఇంద్రుని సహించినటువంటి సన్నివేశాన్ని మన ఆండాళ్ళ తల్లి మనకి చూపించింది. ఇది కలిగించేటటువంటిది ఆచార్యుడు ఉపదేశం చేసే జ్ఞానం. ఇది చెబుతూనే మన గోదాదేవి నీ చేత పూనినటువంటి బల్యానికి మంగళం అని చెప్పింది. ఆచార్యుడు తను చేత పూనేటటువంటి బల్యం ఇది జ్ఞానముద్ర అని అంటాం. ఈ జ్ఞానముద్ర ద్వారా ఆచార్యుడు మనకి తన యొక్క స్వరూపాన్ని, భగవత్ స్వరూపాన్ని తెలియచేసి మనం చేసేటువంటి పనులన్నీ భగవంతుడి దాకా వెళ్ళేట్టు చేసి మన రుచివాసనలు తొలగించి మనకు ఉండేటువంటి కర్మబంధం తొలగించి అజ్ఞానాన్ని తొలగించి రజోగుణ ప్రవృత్తిని తొలగించి మనలో ఉండే అహం మమతల్ని తొలగించి అప్పుడు మనని భగవత్ సన్నిధానానికి చేరుస్తారన్నమాట. ఇందులో ఒక్కొక్కటి జరగడం చాలా కఠినమైనటువంటి పని. ఒక్కొక్కటి జరిగినప్పుడల్లా మనం పోతి అని భగవంతుడిని మనం స్తుతించుకోక తప్పదు. మన ఆండాళ్ళ తల్లి నిన్న అట్లాగే 1కి 6 సార్లు ఇలాగా చెప్పింది, పోతి అని. ఆచార్యుడు చేసేటువంటి ఈ ఉపదేశ ముద్ర మనకి తెలియచెప్పేది మనం భగవంతుడి దగ్గర నిరంతరము శరణాగతులమై ఇతర అపేక్షలు లేకుండా జీవించవలే. అందుకే వేలు చెప్పింది మన ఆండాళ్ళ తల్లి. మనం చేసే ప్రతిదీ కూడా ఆ రకంగా ఆచార్య ఉపదేశం వల్ల భగవదర్పితం కావించగలిగినట్టయితే అప్పుడు మనలో భగవంతుడికి మంగళం పాడగలిగే యోగ్యత ఏర్పడుతుంది. ఆ మంగళం పాడగలిగినాడు మాత్రమే భగవంతుని యొక్క అవతారపు రహస్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆయన ఎట్లా వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు అది తెలుసుకుని దానికి తగినట్టుగా మనం ప్రవర్తించగలిగితే మనకు కూడా ఏ రకమైనటువంటి లేపనము ఉండదు అనేది ఉపనిషత్తులు, భగవద్గీతాది గ్రంథాలు కూడా తెలియచేస్తున్నాయి. భగవంతుడు అర్జునుడు అడిగాడు, ఏమయ్యా నువ్వు పుట్టావు, మేము పుట్టావు, నువ్వు ఇక్కడే ఉన్నావు, మేము ఇక్కడే ఉన్నాం, కానీ చేసే ప్రతిదానికి మమ్మల్ని ఫలితం అనుభవించేట్టుగా నువ్వు వదిలిపెట్టేస్తున్నావు, ఎందుకు నువ్వు కూడా వస్తుండేటప్పుడు అంటే ఆ లోపల చేరి ఉండేటటువంటి పర్పస్ వేరు కనుక. జైల్లో ఒకడు దండను అనుభవించడానికి ఉంటాడు, ఒకడు శిక్ష వెయ్యడానికి ఉంటాడు. శిక్ష వేసేవాడో లేకపోతే దండాన్ని అమలు పరిచేటువంటి వ్యక్తో వాడు జైల్లోనే ఉంటాడు, దండాన్ని పాపం స్వీకరించేటువంటి వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు. ఇద్దరు జైలు గదిలోనే ఉన్నా దండనని స్వీకరించే వ్యక్తి దుఃఖపడుతూ ఉంటాడు, దండన వేసే వ్యక్తి ఆనందంగా ఉంటూ వాడు దండని విధిస్తాడు. అంటే లోపల ఇద్దరు ఉన్నప్పటికీ ప్రవేశించినటువంటి కారణం వేరు కనుక మిగతావన్నీ కూడా మార్పులు వచ్చేస్తుంటాయి. భగవంతుడు కూడా ఈ శరీరంలో మనతో పాటు ప్రవేశించి ఉంటాడు. మనం ప్రవేశించింది కర్మ అనుభవించడం కోసం, కానీ భగవంతుడు ప్రవేశించిన కర్మ అనుభవింప చేయటం కోసం తప్ప తాను అనుభవించడం కోసం కాదు అని మనకు ఉపనిషత్తు స్పష్టం చేస్తోంది. ద్వా సుపర్ణౌ సయుజౌ సఖాయో సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనస్నెన్ అన్యః అభిచాకసీతి అని అంటుంది. అనగనగా 2 పక్షులు ఒక చెట్టు మీద ఉన్నాయి, 2 రెక్కలు సమానమే, 2 యోగ్యతలు కాంతి సమానమే, 2టికి కూడా మంచి తెలివితేటలున్నాయి. సమానం వృక్షం పరిషస్వజాతే, ఇవి 2 ఒకే వృక్షపు శాఖ మీద పాపం కాగలించుకొని పవళించి ఉన్నాయి. అయితే ఈ 2 పక్షుల్లో జీవుడు అనేటువంటి ఒక పక్షి మాత్రం ఈ చెట్టుకు పడినటువంటి పళ్ళన్నీ కూడా శుభ్రంగా తీసుకుని తినేస్తూ ఉంటుంది. ఈ తినేస్తూ ఉంటుంది కానీ ఏడుస్తూ ఉంటుంది నిరంతరం. కానీ రెండవ పక్షి తిననే తినదు, కానీ అభిచాకసీతి,
అది నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది అని మనకి ఉపనిషత్తు చెప్తోంది. తిని ఎందుకు బాధపడ్డాం? ఏది పక్షి అంటే మనమే. జీవుడు అనేటువంటి పక్షి ఈ శరీరం అనే వృక్షం మీద కర్మలనే ఫలాలు పండించుకుని శుభ్రంగా తింటూ ఉంటుంది. కర్మఫల అనుభవం కోసం మళ్ళీ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి మారుతూ ఏడుస్తూ ఉంటుంది. దేవుడనే పక్షి ఈ జీవుని నిలపటం కోసమనే తాను ఇందులో ప్రవేశించి ఉంటాడు తప్ప తినటం కోసం కాదు. కనుక వీడిని ఎప్పుడు కూడా తాను పట్టి తన ఆధీనంలో అట్టే పెట్టుకుంటాడు. వాడెప్పుడు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక ఈ లోపల ఉండేటటువంటి జీవుడితో దేవుడు ఒకే రకంగా ఉండరు, ఒకే చోట ఉన్నప్పటికీ కూడా. ఎందుకు అలాగా అని అడిగాడు అర్జునుడు. అంటే ఎందుకంటే ప్రవేశించిన కారణంతో పాటు నేను కూడా పెద్దగా పట్టించుకోనా? కర్మ చేస్తే అందరికీ అంటుకోవాలి కదా. అంటే నమాం కర్మాణి లింపంతి, కర్మలు నాకెప్పుడు అంటుకోవు. ఏమి నమ్మే కర్మ ఫలే స్పృహ, చేసిన పని వెంట ఇదంతా నా కోసం చేసుకుంటున్నా, ఇదంతా నాకే దక్కాలి, ఈ భావన నాకు అసలు లేనే లేదు. అందుకే నేను ఏది చేసినప్పటికీ కూడా ఆ కర్మ నాకు అంటనే అంటదు. అంటే నీకో రూలు మాకో రూలునా? కాదయ్యా, ఇదే రూలు ఎవరికైనా సరే. ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్ నసబధ్యతే. ఎవడైతే ఇట్లాంటి వాడిని నేను అని తెలుసుకుంటారో, అంటే కర్మలు ఆచరించినా దాని ఎందు పట్టు లేకపోవడం చేత అది అంటుకోవటం లేదు. ఇది తెలిసి వాడు కూడా కర్మలు ఆచరిస్తూ విధి విహితమైనటువంటి కర్మాచరణ చేస్తూ ఇది నా కోసం చేస్తున్నా, నేను చేస్తున్నా, నా వల్లే జరుగుతోంది, ఈ భావాలను కనుక వాడు వదిలిపెట్టి చేసినట్టయితే వాడికి కూడా కర్మభిహి నా స బధ్యతే, వాడు కూడా ఇకపైన బంధాన్ని పొందడం అనేది జరగదు. ఇది భగవంతుడు మనకి స్పష్టంగా చెప్పాడు. అయితే భగవంతుడు తెలుసుకోవడం ఎట్లా? 4వ అధ్యాయంలోనే భగవంతుడు మొట్టమొదట అర్జునుడికి జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ, అర్జున, ఈవేళ నేనుకేం కొత్తగా ఈ ఉపదేశం అంతా చేస్తున్నా అనుకుంటున్నావేమో, కాదు, ఇది నేను ఇదివరకు సూర్యుడికి చెప్పాను, సూర్యుడు వాళ్ళ అబ్బాయికి చెప్పాడు, ఆయన వాళ్ళ అబ్బాయికి చెప్పాడు, ఆయన వాళ్ళ అబ్బాయికి, ఇట్లా వస్తూ ఉండేది ఇది. కానీ ఒక తరం నుంచి మరొక తరానికి వచ్చేటప్పటికి అది కొంచెం పలచబడిపోతూ ఉండేది. మరి ఈవేళకి పూర్తిగా లోప స్థితికి చేరుకుంది సుమా, పూర్తిగా లోపించినట్టే. ఈవేళ అది లేదు. కానీ అప్పుడు చెప్పినవాడు నేనే, ఇప్పుడు నువ్వు నావాడివి కనుక నీ మీద ప్రేమ తెత్త మళ్ళీ ఇప్పుడు నేను నీకు చెప్దాం అనుకుంటున్నాను అన్నాడు. వెంటనే అర్జునుడికి సందేహం వచ్చింది. ఏమిటాయి అది? చూస్తే నువ్వేమో నాకంటే 6 నెలల ముందర పుట్టినవాడివి, అప్పుడెప్పుడు సూర్యుడికి నేనే చెప్పాను, సూర్యుడు కొడుకు నిశ్వాకుకి నేనే చెప్పానంటావు అని అడిగాడు ఆయన. అయితే ఆ పైకి అట్లానే కనిపిస్తున్న ఆ మాటకి వెనకాతల కొన్ని అద్భుతమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఏమిటి? అర్జునుడు మరీ అంత తెలివి తక్కువవాడు కాడు కదా, ఏదో మాట వినేసి ఏదో నిన్ను ఇలాంటి వాడివా అలాంటి వాడివా అనేటటువంటి వ్యక్తి కాడు. అంటే అర్జునుడు వేసిన ప్రశ్న, అవరం భవతో జన్మ పరంజన్మ వివస్వత కథమేతద్విజానీయాం. ఏమిటి నీ జన్మ ఎక్కడా, సూర్యుడి జన్మ ఎక్కడా? ఆయన ఎప్పటివాడు 28 చతుర్యుగాలకు పూర్వం వాడు కదా, నువ్వు చూస్తే మనం అన్నట్టు వాడు కదా. చేత కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవాన్ ఇది. అయితే మఠవాడు నువ్వు ఆ సంగతి చెప్పదేమిటాను అని అడిగాడు. దానికి స్వామి 6 సమాధానం. ఈయన అడిగింది ఒకటే ప్రశ్న, కానీ కృష్ణుడు దాంట్లో 6 ప్రశ్నలు ఉన్నాయి అనుకుంటూ 6 సమాధానాలు చెప్పేశాడు ఆయన. ఏమని చెప్పాడు ఆయన అంటే, మొట్టమొదట నా కర్మలు నా జన్మలు కూడా నీ వాటిలాగే నిజమే అని తెలుసుకో. అర్జునుడు మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? కృష్ణ, నీకు జన్మలుంటాయా? అసలు నీకు కూడా కర్మలుంటాయా? నువ్వు భగవంతుడు కదా, కర్మ జన్మ నీకేం అవసరమయ్యా? దానికి కృష్ణుడు చెప్పాడు, లేదు నేను కూడా నీ కోసమని జన్మిస్తా, నేను కూడా నీ కోసమని కర్మని ఆచరిస్తా. అంచేత నాకు కర్మలు ఉన్నాయి, నాకు జన్మ ఉన్నది, నేను కూడా జన్మించాను కదా నేను చెప్తున్నాను. అందుచేత కర్మలు ఉన్నవి, జన్మలు వాస్తవం. ఇది మాట చెప్పాడు.
ఇక రెండవ ప్రశ్న అర్జునుడు వేశాడు, మరి నువ్వు పుట్టేట్టయితే మేము పుడుతున్నాం కదా, నీ పుట్టుకకి మా పుట్టుకకి తేడా ఏమిటయా అని అడిగాడు. అంటే నువ్వు పుడతావు, పాంచభౌతిక శరీరం పుచ్చుకుని నువ్వు పుడతావు, అంచేత ఆ శరీరం ఎట్లా చెబితే అట్లా నువ్వు తిరగాల్సి వస్తూ ఉంటుంది. మరి నేను వస్తాననుకు ఈ లోకంలో, కానీ ఇలాగా పాంచభౌతిక శరీరం తీసుకుని నేను రానయ్యా. నాకంటూ తగినటువంటి ఒక అప్రాకృత దివ్య మంగళ విగ్రహాన్ని, పంచోపనిషన్మయ విగ్రహాన్ని తీసుకుని నేను వస్తా. పరమేష్ఠి, పుమాన్, విశ్వ, నివృత్తి, సర్వ, ఇలాగా ఓ 5 రకాల పేర్లు కలిగినటువంటి ప్రకృతి నాకు ఉండేటండి ప్రకృతి. అందుకే నాకేమేమి అంటుకోవన్నాడు. అన్న మరి అదేదో మాకు కూడా ఇవ్వచ్చు కదా, అలాంటి శరీరం మాకు కూడా ఇవ్వచ్చు కదయ్యా. అంటే మరి నువ్వేం చేస్తున్నావు, చేసేటప్పుడు కర్మలు అంటించుకుంటున్నావు కనుక నీకు ఆ శరీరం వచ్చే ఛాన్స్ లేకుండా పోతాను. మరి మేము వచ్చినప్పుడు మా కర్మ మమ్మల్ని మూసేస్తోంది కదా, మరి నిన్ను అంటే నన్ను ముయ్యదు కర్మ ఎప్పుడు కూడాను. నేను ఏ శరీరంలో ఉన్నా నాకుండేటువంటి సహజ లక్షణాలు కోల్పోకుండా నేను వస్తా. అజోపిసన్, అవ్యయాత్మ, భూతానాం ఈశ్వరోపిసన్, నేను వస్తుంటాను. అజత్వ, అవ్యయత్వ, సకల భూత ఈశ్వరత్వ. అజత్వ అంటే పుట్టుక లేకుండా నేను వస్తా. అవ్యయాత్మ, నా స్వభావం ఇప్పుడు కూడా మార్పు చెందదు, తరిగిపోదు. మనం ఉన్నాం అనుకోండి, కాసేపు తెలివిగా, కాసేపు అజ్ఞానంగా, కాసేపు చాలా ఉత్సాహంగా, కాసేపు నీరసంగా, ఏదో ఇలా ఉంటాం మనం. కానీ ఆయనది అట్లాగా వీలు కాదు. ఇది తర్వాత చెప్పాడు స్వామి. అజత్వ, అవ్యత్వ, తాను ఎప్పుడు జన్మ లేకుండా ఉంటాడు, తన స్వభావం ఖర్చు కాకుండా ఉంటాడు. ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సర్వభూతేశ్వరత్వం తనకు లక్షణంగా ఉంటుంది. నేను చిన్న రూపంలో కృష్ణుడిగా ఉన్నంత మాత్రం చేత ఆయన చేత కానివాడు కాడు. లేదు ఆయన పెద్ద ఆకృతి ధరించి ఉంటేనే ఆయన అవుతాడు అనే ప్రశ్న లేదు. ఎక్కడున్నా తానుగానే ఉంటాడు. ఒకచోట తనకు కనిపించేట్టు ఉంటాడే తప్ప శక్తి జ్ఞానాదులని కోల్పోయి వాటిని లేకుండాను వాటిని తెచ్చుకోకుండాను ఉండడు. తాను ఎక్కడ ప్రకటితుడైతే అక్కడ మొత్తం అంత శక్తి తనతో పాటే ఉంటుంది. దాన్ని సర్వభూతే ఈశ్వరత్వం అని అంటాం. మరి నీ శరీరం ప్రకృతిం స్వాం అధిష్టాయ, నాకు పంచోపనిషణమే విగ్రహం, వాటితోటే నేను వస్తాను. మరి మమ్మల్ని అయితే కర్మ తోస్తోంది, మేము వస్తున్నాం. మరి నిన్నెవరు ప్రేరేపిస్తున్నాయా? సంభవామి ఆత్మ మాయయ, నా యొక్క స్వసంకల్పం చేతనే నేను వస్తాను తప్ప ఎవడో ప్రేరేపిస్తే దానికి లొంగేవాడిని కాదు. నాకు వద్దాం అనిపిస్తే నేను వస్తాను. నేను రాలేదంటే నన్ను ఎవడు ఎందుకు రాలేదు అని ప్రశ్నించేటువంటి అధికారం ఈ ప్రకృతిలో ఏ జీవుడికి ఉండదు. ఆత్మమాయ సంభవామి, నా యొక్క దృఢమైనటువంటి విశ్వాసం చేత, నా దృఢమైనటువంటి సంకల్ప బలం చేత నేను వస్తుంటాను. ఎప్పుడు వస్తావయా అని అడిగి, మేము వచ్చేటప్పుడు ఈ లోకంలోకి కర్మ ఎప్పుడైతే అది ఫల ఉన్ముఖం అవుతుందో అప్పుడు మేము ఈ లోకంలోకి వస్తుంటాం. నువ్వు ఎప్పుడు వస్తావు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, ఆచరణ సత్పురుషులు చేసేటటువంటి మంచి ఆచరణలకు ఎప్పుడైతే అడ్డొస్తూ ఉంటుందో, చేయాల్సిన పనులను ఎప్పుడు ఈ లోకం మరిచిపోయే స్థితి ఏర్పడుతూ ఉంటుందో, చేయకూడని పనులు ఎప్పుడైతే లోకంలో అతిగా వ్యాపించి ఉండిపోతాయో అలాంటప్పుడు ఆ చెయ్యాల్సిన పనులను మళ్ళీ ఒక్కసారి పెంచటానికి, చెయ్యతగని వాటిని అరికట్టడానికి నేను ఈ లోకంలోకి వస్తుంటాను. మేము ఈ లోకంలోకి వచ్చి చూస్తున్నాం కదా, కర్మలు రకరకాలుగా అనుభవిస్తున్నాం. రాజ్యం చేసుకోవాల్సిన అడవులు పడి తిరుగుతున్నాం. అడవుల్లో తిరిగేటువంటి వాడు రాజ్యాలు ఏలుకుంటున్నారు. మరి మేము ఎట్లా తిరుగుతాం, నువ్వు వచ్చి ఏం చేస్తావాయా అని అడిగాడే. అంటే నేను వచ్చేది మంచి ఆచరణ అని చెప్పానే, అది కలిగినటువంటి వ్యక్తులకి సజ్జనులు, వైష్ణవుడు అని పేరు. వాడినే సాధువు అని అంటాం మనం. సాధు ప్రవృత్తి కలవాడు అని అర్థం. పరిత్రాణాయ సాధూనాం నేను వస్తాను. ఇదే నా అవతారానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం. సజ్జనులని సంరక్షించుట. సజ్జనులను సంరక్షణ అంటే వాడు ఒక్కడిని ఇట్లాగా మధ్యలోంచి పైకి లేపి తీసుకువెళ్ళిపోవడం అని కాదు. ఆ సజ్జనుడు దేనిని నాది నాది అని అభిమానిస్తాడో వాటన్నిటితో పాటు కలిపి వాడిని నేను రక్షిస్తా. ఒక వ్యక్తి మీద కలిగిన ప్రేమ ఆ వ్యక్తి సంబంధుల దాకా నాకు వెళుతుందా? వాడికి అంతే
నా యందు కలిగినటువంటి ప్రేమ కూడా నా దాస 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 దాసుల దాకా కూడా వాడికి వెడుతుంది. నువ్వు ఒక్కడివే చాలు, నీ వాళ్ళందరినీ నేను అంగీకరించను అనే స్థితి భక్తుల్లో కూడా ఉండదు. సజ్జనులను సంరక్షించడమే నేను ప్రధాన పనిగా వస్తాను. వారికి అడ్డొచ్చే వాటిని ఏరి పారవేయడానికి నేను వస్తాను. అయితే ఏరి పారవేయడం ప్రధానం కాదు, వచ్చేది సజ్జనుల కోసం. వారికి అడ్డొస్తున్నాయి కనుక వాటిని కూడా కాస్త నేను తొలగించే ప్రయత్నం కూడా చేస్తాను. అది చేయగానే సజ్జనుడు చేసే ప్రతి పని నా సేవగా దానంతా అదే మారుతూ ఉంటుంది. మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేస్తూ వాడు ఉండనే ఉంటారన్నమాట. అంటే సజ్జనుడు చేసే ప్రతి పని తన సేవగా మార్చి చేస్తాడు. ఇది భగవంతుడు చేసినటువంటి నిర్ణయం. ధర్మ సంస్థాపన, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం స్వామి వేశాడు. సంస్థాపన అన్నాడు. ఏమిటి సంస్థాపన అంటే? సమ్యక్ స్థాపనం, మంచిగా స్థాపించుట. ధర్మాన్ని మంచిగా స్థాపించడం అనగా ఏమి అంటే, ధర్మాన్ని కాగితం మీద గట్టిగా రాసి మళ్ళీ కదలకుండా ఉండేట్టుగా సీల్ చేసి నేలలో పాతి పెట్టడమా? అదే ధర్మ సంస్థాపనము కాదు. స్వపర్యంతతయా స్థాపనం హి సంస్థాపనం అంటాడు. అంటే మనం ఏ పని చేసినా అది భగవంతుడి సేవగా మారాలి. నీవే ఆర్జించు, కానీ ఇది భగవంతుడి సేవ కోసం. గృహం కట్టుకో, ఇది భగవంతుడి నివాసం కోసం. నువ్వు అందులోనే ఉండు, ఆ భగవంతుడికి సేవ చేయడం కోసం. నువ్వే తిను, కానీ లోపలుండే భగవంతుడికి ఇది నివేదన. నీవు దానం చేయి, ఇది భగవంతుడిచ్చిన ధనాన్ని భగవంతుడు అందులో ఉండి స్వీకరిస్తున్నాడు. ఏది నువ్వు చేసినా అది భగవద్భావనా భావితం కాగలిగినట్టయితే అప్పుడు అది సంస్థాపనం అవుతుందయ్యా. అలా ఉండడం కోసం ఏం చేస్తావు? సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో నేను వస్తాను. మరి ఈ యుగంలోనూ? ఆ యుగంలో కృష్ణుడుగా ఉన్నాడు, మరి ఈ యుగంలో? అది నిరూపించడమే గోదాదేవి చేసినటువంటి పని. ఈ యుగంలో కూడా భగవంతుడు మన మధ్య ఉన్నాడు. ఎక్కడ, ఎలా? నీ చుట్టూ, అంతటా. కనిపించడే? కనిపిస్తున్నాడు. అదే విగ్రహం. ఆలయంలో మాత్రమే కాదు, నీ గృహంలో కూడా. నీవెక్కడెక్కడ ఒక రూపు భగవంతునికి ఏర్పరిస్తే, ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామి, ఎవరు ఎట్లా భావిస్తే వారికి ఆ రకంగా నేను నా యొక్క స్వరూపాన్ని అందిస్తా. ఇది భగవంతుడు చెప్పాడు. కానీ మనకి నమ్మకం తక్కువ. భగవంతుడు కదులుతూ వస్తేనే భగవంతుడు కాదు, ఇంత పెద్ద ఆకృతిలో ఉంటేనే కాదు, అక్కడెక్కడో గుళ్ళో ఉంటేనే కాదు, నీ ఇంట, నీ మందిరంలో నువ్వు పెట్టుకున్న చిన్ని రూపు కూడా తానే తనదిగానే తన దివ్యమంగళ విగ్రహంగా మార్చి నీతో ఆయన ఉంటాడు సుమా. ఇది ఆయన సంభవం అంటే. మరి ఇప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు కదా. ఏమండి యుగే యుగే ఉంటాడంటారు, మరి కలియుగంలో ఎక్కడ ఉన్నాడు? మరి నీకు నమ్మకం లేకపోతే? పూతన నమ్మలేదు ఉయ్యాల్లో పడుకున్న కృష్ణుణ్ణి, శకటాసురుడు నమ్మలేదు తన ఒళ్ళో కూర్చున్నటువంటి కృష్ణుణ్ణి. ఏం చేస్తాం? తృణావర్తుడు నమ్మలేదు తన ఒడిలో కూర్చున్న కృష్ణుణ్ణి, పైదాకా తీసుకువెళ్ళిపోయి ఏదో చేద్దాం అనుకున్నాడు, ప్రాణం కోల్పోయాడు. ఎంతమంది అట్లాగా, కంసుడి దగ్గర నుంచి సామాన్యుల దాకా. కనిపిస్తూ నీ ఎదుట ఉండేవాడిని విశ్వసించడం అనేటటువంటిది నీకు మొదట అవసరం. భగవంతుడు మన కోసం ఆ మూర్తిమత్తై మన మధ్య ఉంటాడు. నారాయణన్ మూర్తి కేశవనై పాడా అని కదా గోపికను లేపేటప్పుడు గోదాదేవి మనకి గతంలో వివరించింది. ఆయన నారాయణన్ అంతటా లోపల బయట ఉండేవాడే, కానీ మూర్తి ఒక రూపు దాల్చి ఉంటాడాయన. కేశవన్ మనకుండేటటువంటి ఆటంకాలు తొలగిస్తూ కూడా ఆయన ఉంటాడు. మరి ఉన్నాడు, కానీ మనం నమ్మి ఇక్కడ ఆశ్రయించాలి కదా, అడగాలి కదా. ఏమన్నా అడగకపోతే మాత్రం ఏం అడిగితేనే రక్షించాలి, అడగకుండా రక్షించచ్చు కదా. రక్షించడానికి వచ్చినవాడు చేయడు. నువ్వు వద్దంటే పాప ఆయన ఏం చేస్తాడు? మేమెక్కడ వద్దన్నామండి, మన పని మనం చేసుకుంటుంటే వద్దన్నట్టే కదా. మనం ఆయన మీద భారం పెట్టకుండా ఉంటే వద్దన్నట్టే కదా. మనం ఎప్పుడైతే నేను చేసుకోగలను అని అంటామో, ఎందుకు పాప మధ్యలో తాను ఇంటర్ఫియర్ కావడం ఎందుకు, మనని ఎందుకు తాను బాధ పెట్టడం అని హర్ట్ చేయడం ఇష్టం లేక, పోనీ నువ్వే చేసుకుంటాను అట్లాగే చేసుకో అని వదిలిపెట్టేస్తాడు. అంతే. నీవే తప్ప నితఃపరం బెరుగా అనగలిగే స్థితి ఏర్పడితే గజేంద్రుడికి తాను వెంటనే వచ్చి కాపాడాడు అన్న విషయం మనం వింటున్నాం. అర్చామూర్తిని విశ్వసించిన వారికి ఫలితం దక్కుతుందా? ఇది పెద్ద ప్రశ్న. గోదాదేవి మొన్నటి పాసురంలో ఏత కలంగల్ పాసురంలో నువ్వు పెరియాయ్,
నువ్వు చాలా పెద్దవాడివి, అయినప్పటికీ ఉలగినిల్ తోట్రమాయ్ నిన్న సుడర్, నువ్వు అంత గొప్పవాడివయ్యి కూడా ఈ లోకంలో మేం కనిపించేట్టు మేము చూడగలిగేట్టుగా చిన్ని రూపు దాల్చినటువంటి దివ్య జ్యోతి